సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్కు హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఆయనను తక్షణమే హైడ్రా కమిషనర్గా తప్పించాలంటూ ధర్మాసనం సిఎస్ సంజయ్ జాజుకు సంచలన ఆదేశాలైతే జారీ చేసినట్లయితే తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నెంబర్ 1-2లలో ఉన్నటువంటి 40 ఎకరాల భూమికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా వాళ్ళు తెలియజేశారు. కోర్టులు కావచ్చు అండ్ దేశ న్యాయ వ్యవస్థపై తమకు ఎంతో నమ్మకం, అత్యున్నతమైనటువంటి ఒక గౌరవం ఉన్నాయని కూడా అందులో మెన్షన్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నెంబర్ ఏదైతే 1-2లలో ఉన్నటువంటి 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని, అక్కడ ఎలాంటి కూల్చివేతలు లేదా ఇతర చర్యలు చేపట్టలేదంటూ కూడా అక్కడ అఫిడవిట్లో స్పష్టం చేశారు. అయితే వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధపు కథనాలు సృష్టించి పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని కూడా వాళ్ళు ఆరోపించడం అయితే జరిగింది. అయితే న్యాయస్థానాల పట్ల తమకున్నటువంటి గౌరవాన్ని చాటుతూ ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలకు గాను బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లుగా కూడా చెప్పారట. అయితే విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం రంగనాథ్ వ్యవహార శైలిపై కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేసినట్లయితే తెలుస్తుంది. ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ హైడ్రా స్టార్ట్ అయిన కాంచెలు దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని అయితే ధర్మాసనం గుర్తు చేసింది. ఎందుకు అంటే ఒకే ఒక అధికారిపై ఇన్ని కోర్టు ధిక్కరనటువంటి పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి? నిబంధనలను పాటించకుండా కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెట్టి వ్యవహరించడం వల్లే కదా ఎన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయని కూడా ధర్మాసనం రంగనాథ్ను ప్రభుత్వ న్యాయవాదిని సూటిగా ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ కోర్టు ఏదైతే ఇప్పుడు ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ను తక్షణమే పోస్ట్ నుంచి వెళ్ళి తప్పించాలంటూ కూడా ధర్మాసనం సిఎస్ సంజయ్ జాజుకు సంచలనమైనటువంటి ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు మల్కాజ్గిరి మండలం లోతుకుంటలోని సర్వే నెంబర్ల ఆధారంగానే ఇదైతే ఆ 1-2లలో ఉన్నటువంటి భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తుంది. అయితే సివిల్ సూట్ అదేవిధంగా మొదటి అప్పీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. అయినప్పటికీ ఆ భూమిలో ప్రభుత్వం హైడ్రా ద్వారా జోక్యం చేసుకుంటుందంటూ కూడా పేర్కొంటూ 2-3 సార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఆ భూమిలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశించరాదని కూడా 2 సార్లు కూడా అక్కడ హైకోర్టు చాలా గట్టిగా హైకోర్టు ఏదైతే ఉందో చాలా గట్టిగా హెచ్చరిక జారీ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే అయినప్పటికీ కూడా 3వ సారి కూడా హైడ్రా తమ భూముల్లోకి ప్రవేశించడమే కాకుండా ఈసారి తమపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందంటూ కూడా పేర్కొంటూ ఆ సంస్థ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టులో మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైతే చేయడం జరిగింది. అయితే లంచ్ మోషన్ రూపంలో ఉన్నటువంటి ఈ పిటిషన్ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. దాని తర్వాత అయితే సాయంత్రం విచారణకు హాజరైనటువంటి రంగనాథ్ కోర్టు ధిక్కరణదారులకు కేటాయించినటువంటి కోర్టు చివరి భాగంలోనే నిలబడ్డారు. అయితే అక్కడ లాస్ట్లో నిలబడట్లయితే తెలుస్తుంది. హైడ్రా తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి అదేవిధంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్నటువంటి ధర్మాసనం హైడ్రా కమిషనర్ తీరుపై చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేసినట్లయితే తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది అని కూడా చెప్పుకొచ్చిందనమాట. అయితే వారం రోజుల క్రితం రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్నటువంటి మాటలు ఇవి. ఇప్పుడు గతంలో ఇన్నిసార్లు ఒక వ్యక్తికి, అది కూడా ప్రభుత్వ అధికారంలో ప్రభుత్వ అధికారి అయి ఉండి ఇన్నిసార్లు కోర్టు ధిక్కరణలు ఉండడం సమంజసం కాదు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టిల్ ఇప్పటివరకు కూడా హైడ్రా అనేది వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనేది చాలా ఊపందుకుంది. దాని తర్వాత చెరువులలో కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాల్లో కట్టిన అన్నీ కూడా కూల్చివేతలకు గురి చేసింది. దాంట్లో చాలామంది సెలబ్రిటీస్ బిల్డింగ్స్ ఉన్నాయి, తర్వాత మధ్యతరగతి ఇల్లులు ఉన్నాయి, రకరకాలైనటువంటి వాళ్ళ వ్యక్తులటువంటి ఆ బిల్డింగ్స్ని కూలగొట్టినటువంటి హైడ్రా పని కట్టుకొని ఒక సంస్థని టార్గెట్ చేస్తూ పదే దాన్ని హైడ్రా పేరుతోటి అందులోకి వెళ్ళడం, దాని తర్వాత వాళ్ళు విసిగిపోయి అక్కడ కోర్టుకి వెళ్ళడం, కోర్టులో కూడా దాదాపు 65 ధిక్కరణలు ఉండడం సరికాదని అండ్ వెంటనే ఆ పోస్ట్ నుంచి వెళ్ళి తొలగించాలంటూ కూడా వాళ్ళు ధర్మాసనం అయితే ఆదేశించడం జరిగింది. ఇది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విషయం అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి చిన్న కాంట్రవర్సీస్
ఇప్పటివరకు హైడ్రా మీద ఎలాంటి కంప్లైంట్ కానీ రంగనాథ్ మీద కానీ ఎలాంటి నిరాధారమైనటువంటి ఆధారాలు లేకుండా ఆయన బిల్డింగ్లు కూల్చింది లేదంటూ కూడా చాలామంది గతంలోనే చెప్పడం జరిగింది. అది చాలామంది ప్రోత్సహించారు, కొద్దిమంది విమర్శించారు. ఇలా రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు వస్తున్నటువంటి తరుణంలో ఈసారి ఏకంగా కోర్టునే జోక్యం చేసుకొని, అంటే కోర్టు ధిక్కరణలు ఉండడం ఎంత దాదాపు 1 కాదు 2 కాదు 65 ఉండడం అదంతా మంచిది కాదు. సో అది కూడా ఒక ప్రభుత్వాధికారి ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో తనను తక్షణమే ఆ పోస్ట్ నుంచి వెళ్ళి తొలగించాలంటూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసినట్లయితే తెలుసు. చూడాలి మరి ఇన్ కేసు వాళ్ళు ఉన్న దాని మీద ఇన్ కేసు ఇప్పుడు రంగనాథ్ దాని తర్వాత ఏమి ఆయన సమాధానం చెప్తారు, దాని తర్వాత ఆయనకు అందిన అంటే కోర్టుకు చెప్పేటువంటి సమాధానం ఏంటి, దాని తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విధానం ఇవన్నిటి మీద కూడా బేస్ అయి ఉన్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా అక్కడ ఏదైతే లోతుకుంట మల్కాజ్గిరి మండలం ఏరియాలో జరిగేటువంటి ఏదైతే ఒక భూమి ఇష్యూ ఉందో ఆ ఇష్యూ వల్లనే ఇవన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది. సో అలానే 1 కాదు 2 కాదు 65 సార్లు ఇలా ధిక్కరించినందుకు గాను వెంటనే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా హైకోర్టు అయితే జారీ చేసింది. సో చూడాలి మరి ఇన్ కేసు దీని మీద ఆయన ఏం సమాధానం చెప్తారు, దాని మీద ఎలాంటి సంజాయిషి చెప్పుకుంటారో తెలియాలంటే మాత్రం ఒక మరికొద్ది సేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది.